విశాఖపట్నం జిల్లా సింహాచలం న్యూ గోశాల లొకేషన్లో దేశీ వ్యవస్థాపక వీరందరూ కూడా పొంగనూరు జాతి ఆవులు, కాంగ్రేజ్ అని చెప్పి గుజరాత్ ప్రాంతం నుంచి ఇది ఆవు వచ్చింది. ఇది కూడా ఇదొక ఆవు. ఈ విధంగా ఇక్కడ స్వదేశీ ఇండియన్ అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టడానికే ఇక్కడ అంతా కూడా ఇలాగ ఈ విధంగా ప్రయత్నం చేశారు. చాలా బాగా జరుగుతుంది. రేపు 6వ తారీఖు వరకు కూడా చేస్తారు. ఇది సాహివాల్ అని చెప్పి, ఇది పంజాబ్ ప్రాంతం ఆవు. ఆవు పెయ్య సాహి పంజాబ్. రాఠీ అనేది రాజస్థాన్కి మూలం. ఇది రాజస్థాన్ నుంచి వచ్చేది. ఈ విధంగా ఆవు దీంతో పాటు ఆక్స్ కూడా ఉంది. ఆవు కూడా అన్ని రెండు ఉన్నాయి. పొంగనూరు జాతి ఆవు. ఇది ఆంధ్రప్రదేశ్ పొంగనూరు ప్రాంతం నుంచి ఇది ఈ విధంగా ఉంటుంది. థార్ పార్కర్ అంటున్నారు. థార్ పార్కర్ అనేది రాజస్థాన్ మరియు సింధ్ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది ఇలాగ మనం ఈ దేశీ ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ ఒకే చోట గోశాల అనే లొకేషన్లో ఇది పెట్టడం జరిగిందండి. ఈ విధంగా అన్ని రకాల ఆవుల్ని గోవుల్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో దాని తాలూకా వాల్యూస్ ఏంటి, విలువలు ఏంటి చెప్పడానికే ఇలాగా పంచగవ్య మానవ శరీరంలో ప్రధానమైన 7 చక్రాలను సమస్థితిలో ఉంచే 7 గోమాత గవ్యాలని ఇక్కడ సహస్రారం, దేశీ నెయ్యి, ఆజ్ఞాచక్రం, దేశీ నెయ్యి తాలూకా, దేశీ ఆవు తాలూకా గోమయం తాలూకా విభూతి, విశుద్ధ చక్రం తాలూకా గోమయ, ఇలాగా హృదయ చక్రం, నాభి చక్రం, దేశీ ఆవు తాలూకా పాలు, ఇట్లా మూలాధారం యాక్టివేట్ అవ్వాలంటే ఈ విధంగా సూర్యకేతు నాడి సమస్త శక్తులకు గ్రహించేది. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఈ లొకేషన్లోనే దేశీ ఆవులన్నీ కూడా సింహాచల దేవస్థానం ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఉన్నారో గోశాలలో ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి బాగా ఇక్కడ 6th ఏప్రిల్ వరకు ఉంటుంది. చాలామంది కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.